ఇప్పుడు మోకిల గాని, నానక్రామ్‌గూడ, అప్పా జంక్షన్, కొల్లూరులో అపార్ట్మెంట్ రేట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ అపార్ట్మెంట్ల రేట్స్ అంటే ప్రధానంగా కొల్లూరు లాంటి ప్రాంతంలో తీసుకున్నా, లేదా అప్పా జంక్షన్ టీఎస్పీఏ లాంటి ప్రాంతాల, లేదా నానక్రామ్‌గూడ లాంటి ప్రాంతాలు తీసుకున్నా, ముందు ప్రీ లాంచ్ దశ అప్పుడైతే 5,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 5,000, 7,000 మధ్య ఫ్రీ లాంచ్ దశ. ఫ్రీ లాంచ్ కాకుండా అప్రూవల్స్ వచ్చి ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత అయితే దాదాపు 7 నుంచి 9,000 మధ్య నడుస్తున్నాయి. అట్లాగే మీకు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో హ్యాండ్ ఓవర్ చేసే దశలో దాదాపు 8,000 నుంచి పర్ ఎస్ఎఫ్టీ 9,000, 10,000 కూడా రీచ్ అవుతుంది కొన్ని ఏరియాల్లో. సో మీరు ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునే కంటే కూడా సో మీకు మామూలుగా 9,000 పర్ ఎస్ఎఫ్టీ అనుకుంటే కూడా 1,000 ఎస్ఎఫ్టీకే ఆల్మోస్ట్ ఆల్ 90 lakhs రిజిస్ట్రేషను, కార్ పార్కింగ్ కలిస్తే నియర్ బై 1 CR క్రాస్ కావడానికి కూడా స్కోప్ ఉంది. అంటే నీకు 1,000-1,200 ఎస్ఎఫ్టీలో కూడా డబుల్ బెడ్రూమ్ నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ రాదు. అదే నువ్వు ట్రిపుల్ బెడ్రూమ్లోకి వెళ్ళామనుకుంటే దాదాపు 1,500 to 1,800 ఎస్ఎఫ్టీలో దాదాపు 1.5 CR 2 CR దాకా రీచ్ అవుతుంది. ఇంత 2 CR ఈ రేంజ్లో పెట్టే బదులు అదే బండ్లగూడ జాగీర్ లాంటి ప్రాంతాల్లో, సన్ సిటీ లాంటి ప్రాంతాల్లో, గంధంగూడ లాంటి ప్రాంతాల్లో, లేదనుకుంటే కొంచెం అటు మోకిళ్ళ లాంటి లేదా కొల్లూరు లాంటి, తెల్లాపూర్ లాంటి ఏరియాల్లో అయితే ఇండిపెండెంట్ హౌసే వచ్చే అవకాశం ఉంది కదా. అట్లా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మీరు ఎంజాయ్ చేయడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. సో ఈరోజు చాలామంది ఐటీ పీపుల్ ఐటీ కారిడార్ ఉన్నందువల్ల హై రేంజ్ అపార్ట్మెంట్లకు పోతున్నారు. సో హై రేంజ్ అపార్ట్మెంట్ అనేది మొదట్లో తీసుకున్న 20 సంవత్సరాల వరకు మాత్రమే హై ఉంటుంది రేటు. నువ్వు తీసుకున్న దాని మీద రేటు పెరుగుతుంది. ఆఫ్టర్ 20 years తర్వాత అది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే హై రేంజ్ కంటే కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ తీసుకుంటే ఎక్కువ లాభదాయకం అనేది నా అభిప్రాయం. ఓకే, చివరి ప్రశ్న, 20 లక్షల్లో ల్యాండ్ కొనాలంటే ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలి? సో 20 లక్షల్లో ప్లాట్ కొనాలనుకుంటే సాధ్యమైనంత వరకు మనం ముంబై హైవేలో అయితే ఖచ్చితంగా సదాశివపేట, బుదేరు దగ్గరలో ఈ బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకు హైదరాబాద్ నుంచి తీసుకుంటే దాదాపు మీకు 70 కిలోమీటర్ల దూరం అవుతుంది. నేనంటున్నా అక్కడికంటే కూడా ఇదే 20 lakhs బడ్జెట్లో ఎయిర్పోర్టు నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా కాకముందే, అంటే కొత్తూరు లేదా షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో అతి తక్కువ ధరలో మీకు ఈ 20 lakhsలోనే అద్భుతమైన ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మళ్ళీ రీసేల్కి కావడానికి అవకాశం ఉన్నది అతి దగ్గరలో. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, జూ పార్కు దగ్గర ఉంది, అట్లాగే రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్వే కనెక్టివిటీ ఉంది, అట్లాగే ఆర్టీసీ కనెక్టివిటీ ఉంది. ఎనీ టైం ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాదు సిటీ బస్సులు, అఫ్జల్గంజ్ నుంచి హైదరాబాద్ సిటీ బస్సు, లోకల్ బస్సులు, అదంతా కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు షాద్నగర్ని బేస్ చేసుకొని తీసుకుంటే ఎక్కువ లాభదాయకం, మళ్ళీ రీసేలబుల్ కూడా మీకు అవకాశం ఉన్న ఏరియా. కాబట్టి షాద్నగర్ ప్రిఫర్ చేయడం చాలా చాలా ఉత్తమమైన మార్గం.